ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. ఇక జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ లో 7 గంటలకు పైగా సిట్ ఆయన్ని విచారించింది. కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేష్, మరి ప్రస్తుతం చూసుకుంటే విచారణ అయితే 7 గంటల పైగా అయితే హరీష్ రావును అయితే విచారించినట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రచన మాజీ మంత్రి హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచి ఆయన ఇప్పటి వరకు విచారించారు. అంటే దాదాపు 7 గంటల పైగా ఆయనను విచారించారు. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణల పైన కేవలం రాజకీయ నాయకుల పైన ఆరోపణలు వచ్చినప్పటికీ ఈ రోజు తాజాగా ఒక కీలక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావును నోటీసులు ఇచ్చి విచారించింది. సో ఈ విచారణలో చాలా వరకు అంటే ఇప్పటి వరకు పోలీస్ అధికారులను కావచ్చు, అదేవిధంగా శ్రవణ్ రావును కావచ్చు, ఎస్ఐబి చీఫ్ కావచ్చు, వీళ్ళంతా విచారించిన తర్వాత ఈ అంశాలన్నిటి కూడా వాళ్ళు ఏ అంశాలు చిట్ విచారణలో చెప్పారు అనే దానిపైన ఇవన్నీ కూడా క్రోడీకరించి హరీష్ రావును క్వశ్చన్ చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో 2023లో ఎలక్షన్ జరిగే సమయంలో దాదాపు ఆ టైంలోనే వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి చాలా వరకు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్స్ అన్ని కూడా ట్యాప్ చేశారు. అందులో ఈయన పాత్ర కూడా హరీష్ రావు పాత్ర కూడా ఉంది అనేది ఒక ఆరోపణ నేపథ్యంలోనే మొన్న జరిగిన విచారణలో ఏవైతే శ్రవణ్ రావును విచారించారో శ్రవణ్ రావును కావచ్చు, అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును విచారించిన సమయంలో వాళ్ళు హరీష్ రావు పేరు ప్రస్తావించారు. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు హరీష్ రావును విచారించారు. వాళ్ళు ఏదైతే విచారించిన సమయంలో ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో ఆ స్టేట్మెంట్ అంతా కూడా హరీష్ రావు ముందు పెట్టి కొన్ని క్వశ్చన్స్ అడిగినట్టు మనకు సమాచారం ఉంది. సో మొత్తానికైతే ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు ఇందులో ఏమీ లేదు, నా పైన కావాలనే కక్ష కంటే ఈ రోజు అధికారులు విచారిస్తున్నారనేది హరీష్ రావు ముందేమే చెప్పారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవైతుందో 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, మరో అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి అమలు చేయట్లేదు. దీన్ని మనం పదే ప్రశ్నిస్తున్నాము. ఇది తట్టుకోలేకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రకంగా నా పైన ఈ కేసు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇటుకు సంబంధించి గతంలోనే ఏదైతే చక్రధర్ గౌడ్ ఎవరైతున్నారు, చక్రధర్ గౌడ్ హరీష్ రావు పైన ఫిర్యాదు చేశాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హరీష్ రావు పాత్రని విచారించాలి. అప్పుడు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత క్రాష్ పిటిషన్ వేశారు ఎవరు హరీష్ రావు ఈ కేసుకు సంబంధించి. సో అప్పుడు హైకోర్టు కొట్టేసింది హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు, సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పాత్ర లేదు. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ ఏం చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. హరీష్ రావును విచారించాలి, ఇందులో హరీష్ రావు పాత్ర ఉంది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు ఎలా విచారిస్తే అలాంటి హైకోర్టు ఇచ్చింది కదా, హైకోర్టు ఆదేశాలను మేము పాటిస్తాము, ఈ అన్ని ఎంటర్టైన్మెంట్ అక్కర్లేదని చెప్పేసి కొట్టేసి. సో మళ్ళీ అందుకు 2 సార్లు కొట్టేసినప్పటికీ కూడా హరీష్ రావుకు నిన్న రాత్రి నోటీసులు ఇవ్వడం, ఈ రోజు విచారించడం, ఇవన్నీ చూస్తే కావాలని నా పైన కక్ష కట్టారనేది ఈ రోజు ఉదయం ప్రధానంగా ఆయన హరీష్ రావు మాట్లాడారు. సో ఇప్పుడు మరి ఏ అంశాలు విచారించారు ఏందనేది మాత్రం కాసేపట్లో హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆయన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. సో ఇప్పటికే మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు పార్టీ సీనియర్ నేతలతో పాటు కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తున్నారు. వాళ్ళతో పాటు కాసేపు తెలంగాణ భవన్ కు హరీష్ రావు రాబోతున్నారు. హరీష్ రావు ఈ రోజు జరిగిన పరిణామాలకి 7 గంటల పాటు పోలీసులు ఏం విచారించారు ఏంటి అనేది మాత్రం ఆయన వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఇక కేవలం వేధింపులకు గురి చేశారని. ఎందుకంటే గతంలో మనం చూసాం ఈ కార్ రేస్ కి సమయంలో అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే అప్పట్లో కేటీఆర్ నోటీసులు పంపించారు. అప్పుడు కేటీఆర్ అలాగనే ఈ పోలీసులు విచారించారు. కేటీఆర్ బయటకు వచ్చి ఒకటే అంశం చెప్పారు, ఏమి లేదు కావాలని చెప్పేసి నన్ను అడిగిందే పోలీసులు చెప్పారు తప్ప అందులో ఎలాంటి విషయం లేదు, పసలేదు, ఇదంతా ఒక లొట్టబేస్ కేసు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి మరో వారం రోజులు. సో మున్సిపల్ ఎన్నికల సమయంలోనే మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి హరీష్ రావుకు నోటీసులు పంపించి ఈ రకంగా వేధించి డైవర్ట్ చేయడానికి, అంటే క్యాడర్ ని ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఈ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో మరి ఏమేమి విచారించారు? ఎందుకంటే ఈ సిట్ విచారణ సజ్జనార్ అధ్యక్షతన ఆధ్వర్యంలోని ఒక విచారణ జరిగింది. దాదాపు 4 మంది అధికారులు, ఒకటి డిఎస్పీ సజ్జనారు, అదేవిధంగా మరో 2 సిఐలు, వీళ్ళందరూ ఈ టీం అంతా కూడా ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఉన్నారు. డిఎస్పీ స్థాయి అధికారులు విచారించారు. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరితో పాటు హరీష్ రావు కూర్చోబెట్టి ఇప్పటి వరకు ఇంతమందిని విచారించినప్పుడు వాళ్ళు ఏమేమి వివరాలు వీళ్ళకి చెప్పారు అనే దానిపైన ఇవన్నీ కూడా హరీష్ రావు తోటి హరీష్ రావు క్వశ్చన్స్ చేశారు. మరి దానికి ఆయన ఎలాంటి సమాధానం చెప్పారు చూడాల్సి ఉంటుంది. ఒకవేళ హరీష్ రావు ఈ 7:30 గంటల పాటు పోలీసులు అడిగిన క్వశ్చన్స్ కి ఆయన సరైన ఆన్సర్ ఇవ్వకపోతే మరొకసారి కూడా హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ అంటే ఒకవైపు ప్రభుత్వం కావచ్చు, పోలీసులు చెప్పింది ఇదంతా రాజకీయ క్వశ్చన్ కాదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. కొంత 100 మంది ఫోన్లు ట్యాప్ చేశారు. ఒకరినే కాదు, రాజకీయ నాయకులను చేశారు, హీరోయిన్లను చేశారు, అదేవిధంగా కొంతమంది వ్యాపారవేత్తలను చేశారు. సో ఇవన్నీ కూడా
చేస్తున్నాం అనేది పోలీసులు పదే చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు హరీష్ రావు ఏ అంశాలు వాళ్ళకు చెప్పారు, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏం ఆన్సర్స్ ఇచ్చారు ఏందనేది మాత్రం మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు రాబోతున్న హరీష్ రావు మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం మాట్లాడతారని కూడా చూడాల్సి ఉంటుంది. రాజేష్, మరి ప్రస్తుతం ఉదయం చూసుకుంటే విచారణకు తన డాక్యుమెంట్స్ తో అయితే ఎంత కూల్ గా లోపలికి వెళ్లారో, సో బయటికి ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అంతే కూల్ గా నవ్వుతూ బయటకు వచ్చినట్టు కూడా కనిపిస్తుంది. మరి దీన్ని చాలా లైట్ గా తీసుకున్నారు అనుకోవచ్చా? మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ఇది లైట్ అని కాదు, ఇది బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు హరీష్ రావు. ఎందుకు అంటే మనం ఎలాంటి తప్పు చేయలేదు, నిజంగా తప్పు చేసి ఉండింటే ఆ రోజు ఏదైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారో తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ తర్వాత తను కోర్టుకి వెళ్ళాను, హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా హైకోర్టు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారించిన తర్వాత ఇందులో ఎలాంటి లేదు, అసలు ఈ ఆరోపణలన్నీ కూడా తప్పని చెప్పి హైకోర్టు కొట్టేసి మళ్ళీ ప్రభుత్వం తను ఇంతకుముందు అన్నట్టు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా లేదు, ఈ కేసుకు సంబంధించి దీంట్లో ఎలాంటి ఆధారాలు మీ దగ్గర లేవని చెప్పి కొట్టేసి. సో ఈ నేపథ్యంలో ఆయన బాగా కాన్ఫిడెన్స్ ఉన్నాడు, మనం ఎలాంటి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి అనే నేపథ్యంలో. ఇప్పుడు ఆయన మీరు అన్నట్లు ఇంతకుముందు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళినప్పుడు కొన్ని పేపర్లు పట్టుకోబెట్టి ఏంటిది ఆ పేపర్స్ అంటే ఆ రోజుల్లో పంజాగుట్ట పోలీస్ చేసి అయిన తర్వాత ఈయన ఏదైతే హైకోర్టుకి వెళ్ళాడో హైకోర్టుకి వెళ్ళిన సంబంధించి ఆ కాపీస్ తీసుకుంటారు. దాంతో పాటు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో కూడా కొట్టేది ఈ 2 కాపీస్, అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్ లో ఏం కంప్లైంట్ ఇవన్నీ కాపీస్ తీసుకెళ్లి వాళ్ళకు ఎవరైతే సిట్ అధికారులు వాళ్ళందరూ కూడా ఇవి అందజేయడం జరిగింది. సో ఆయన ప్రస్తుతానికి ఇప్పుడే కాదు, గతంలో నుంచి కూడా చెప్తున్నారు ఇది ఖచ్చితంగా ఈ ఏదో రకంగా నన్ను కేసులు ఎదిరించాలి అనేది రేవంత్ రెడ్డి చూస్తున్నారు. సో నేను భయపడలేదు, ఈ తాటాకి చెప్పులకు మేము భయపడము, ఇవన్నీ మేము ఉద్యోగ సమయంలో ఇవన్నీ చూసినట్టువే, ఉద్యోగం నుంచి వచ్చాం కాబట్టి ఇలాంటి కేసులకు మేము ఏమీ భయపడము, ఎన్నైనా పెట్టుకోండి అనేది ఆయన పదే చెప్తున్న నేపథ్యంలోనే ఉదయం ఏ రకంగా అయితే వెళ్ళారో ఇప్పుడు కూడా అదే విధంగా ఆయన బయటకు వస్తున్నారు. ఈ కేసు వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది ఆయన చెప్తున్నది. సో ఇప్పుడు మరి కాసేపట్లో మాట్లాడతారు కదా, ఏం మాట్లాడతారు అనేది చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.